అమ్మో, కల్వకుంట్ల కవిత ఒంటరి పోరాటం అట. ఈమె ఏది చేసినా ఒంటరి పోరాటమే. సారా దందా ఒంటరి పోరాటమే. ఈమె తన బ్యాచ్ని వేసుకొని ఢిల్లీకి పోయి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరిగి ఒంటరి పోరాటంనే చేసింది సారా దందా మీద. సారా దందాలో పైసలు సంపాదించే విషయంలో కూడా ఒంటరి పోరాటమే. ఇప్పుడు ఈమె ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజా సమస్యలపైన ఎమ్మెల్సీ ఉద్యమ బాట, ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ పైన, గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యల విషయంలో, అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు అంశం పైన అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలం, సొంత పార్టీలోనే ఆమెకు కరువైన మద్దతు, పరోక్షంగా కవితను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులట. నాకు తెలియక అడుగుతా, ఈమె ఏనాడు ఏం పోరాటం చేసింది? ఈమె ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో సారా దందా చేసింది. ఈమెను అరెస్ట్ చేస్తారు, దాని మీద విచారణ చేస్తున్నారు అన్న క్రమంలో ఇక లేనిపోని ఉద్యమాలు గుర్తొచ్చినాయి. ఈమె పూలే మీద విగ్రహం పెట్టాలన్నది ఈమె చేసిన ఉద్యమమా? 10 సంవత్సరాలుగా అలా అయ్యని ఎన్నిసార్లు అడిగింది పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అని? 10 ఏళ్ళకి అధికారంలో ఎవడున్నాడు? మరి అప్పుడెందుకో పూలే విగ్రహం గుర్తుకురాలే? అమ్మాయిల ఆత్మహత్యల మీద ఈమె స్పందిస్తుంది అంటున్నారు. ఇప్పుడు స్పందిస్తున్నది అధికారం పోయిన తర్వాత. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి? మరి దాని సంగతి ఏంది? ఆ విషయం ఏమైనా మాట్లాడిందా? ఏ ఒక్కరినైనా వెళ్ళి పరామర్శించిందా? వీళ్ళ అన్న సొంత నియోజకవర్గంలో ఈమె పార్టీకి చెందిన కార్యకర్త, ఈమె దుబాయ్లో 60 కోట్ల ఫ్లాట్ ఏదో ఉందంటారు కదా, ఆ ఫ్లాట్ కొనివ్వడంలో ఈమె దుబాయ్ పోయినప్పుడు అన్ని వ్యవహారాలు చూసుకునే వ్యక్తి యొక్క తమ్ముడో అన్నో సిరిసిల్లలో ఒక 6 సంవత్సరాల పసిపాప మీద అత్యాచారం చేస్తే ఈమె బుద్ధి చెప్పిందా మనకి? మళ్ళీ వాళ్ళెంబడే తిరిగింది కదా, వాళ్ళెంబడే దుబాయ్ పోయింది కదా, ఆనాడు ఒక్క మాట మాట్లాడిందా? ఈ మాట ఉద్యమం చేస్తుంది. ఏం ఉద్యమం ఈమె చేసేది? ఈమెను ఎందుకు పట్టించుకుంటున్నారంటే మా అమ్మ దయచేసి వెళ్ళిపోమ్మా అని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈమెని ఆ కేటీఆర్ని మీరిద్దరు దయచేసి ఈ పార్టీని విడిచి వెళ్ళిపోతే మేము ఈ పార్టీని బతికించుకుంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళు కోరుకుంటున్నారు. కేసీఆర్ కూడా అదే కోరుకుంటున్నాడు. మీ ఇద్దరి వల్లనే పార్టీ నాశనం అయిందిరా అని. ఈమె ఉద్యమం, ఈమె కథ ఈమె మొత్తం పైసల ఉద్యమం, అవినీతి ఉద్యమమే ఉంటుంది ఈమెది. కొత్త వార్తలు ఏమున్నాయి? ఇవన్నీ మనం చదివిన వార్తలే.